తెలుగుడు తలుచుకుంటే ఎలా ఉంటుందో, మానవత్వంతో మనుషులంతా ఒక్కటైతే ఎంత శక్తి వస్తుందో, చేయి చేయి కలిపితే అసాధ్యం కూడా సాధ్యమవుతుందో #సేవ్ పునర్విక ఉద్యమంలో స్పష్టంగా చూసాం. ఒక చిన్నారి ప్రాణం కోసం కోట్ల రూపాయలు అవసరమని తెలిసిన వెంటనే తెలుగు రాష్ట్రాల ప్రజలు కులమతాలు భేదాలు అన్ని పక్కన పెట్టి ఒక్కటై తమకు సాధ్యమైనంత సహాయం చేస్తూ మానవత్వం ఇంకా బ్రతికే ఉందని ప్రపంచానికి పారు. ఇక వివరాల్లోకి వెళితే #సేవ్ పునర్విక తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా ఈ నినాదం మార్మోగింది. సోషల్ మీడియా వేదికగా హోరెత్తింది. 2 రాష్ట్రాల్లో ప్రజలు 11 నెలల చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు ముందుకొచ్చారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లో ఓ మహాయజ్ఞంలా సాగిన ఈ క్యాంపెయిన్ సక్సెస్ అయింది. రూపాయి కలిపి అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేశారు. పాప ట్రీట్మెంట్ కు అవసరమైన డబ్బుల్ని ఎట్టకేలకు కూడగట్టారు. అందరూ కలిసి ట్రీట్మెంట్ కు అవసరమైన డబ్బుల్ని సేకరించారు. చిన్నారి పునర్వికకు పునర్జన్మను ప్రసాదించారు. పునర్విక ట్రీట్మెంట్ కు అవసరమైన డబ్బులు సమకూరాయని పాప తండ్రి సురేష్ కుమార్ ఓ వీడియోను విడుదల చేశారు. ఇకపై ఎవరూ డబ్బులు ఇవ్వొద్దని, ఫండింగ్ ను ఆపేయాలని, ఎవరూ డబ్బులు డొనేట్ చేయొద్దని కోరారు. తన బిడ్డ ట్రీట్మెంట్ కోసం సాయం చేసిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు. తన కూతురి ట్రీట్మెంట్ కు అవసరమైన డబ్బుల కంటే ఎక్కువగానే సేకరించారని, మిగిలిన డబ్బుల్ని ఎవరైనా పిల్లలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతుంటే వారికి సహాయం చేస్తానని, తాను రూపాయి కూడా తీసుకోనని సురేష్ ప్రకటించారు. ప్రభుత్వం నుంచి కూడా కొంత సాయం అందిందని, పాప ప్రస్తుతం ఆసుపత్రిలో ఉందని తెలిపారు. 4-5 రోజుల్లో పాప ఆరోగ్యం గురించి ట్రీట్మెంట్ పై అప్డేట్ ఇస్తామన్నారు. వాస్తవానికి పాపకు అవసరమైన ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలు కాకుండా 10 కోట్ల రూపాయలు ఖర్చయ్యేలా ఉందన్నారు. ఈ అంశాలపై త్వరలోనే పూర్తి వివరాలు చెబుతానన్నారు పాప తండ్రి సురేష్ కుమార్. ఇంకా కొంతమంది దగ్గర వసూలు చేసిన డబ్బులు ఉన్నాయని, వాటిపై కూడా త్వరలోనే అప్డేట్ ఇస్తామంటున్నారు. సోషల్ మీడియా వేదికగా కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు పాప కోసం క్రౌడ్ ఫండింగ్ మొదలు పెట్టారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రజల దగ్గరకు వెళ్లి పాప పరిస్థితి వివరించి డబ్బులు సేకరించారు. ముఖ్యంగా ట్రావెల్ విత్ జగదీష్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ఒక్కరే చిన్నారి కోసం ఏకంగా 1.5 కోట్ల పైగా సేకరించారు. మొత్తం డబ్బులు 8,53,29,500 రూపాయలు సేకరించారు. ప్రభుత్వం నుంచి మిగిలిన సహాయం అందింది. ఈ డబ్బులు పునర్విక ట్రీట్మెంట్ కు సరిపోతాయని చెబుతున్నారు. ఓ చిన్నారి ప్రాణం కాపాడడం కోసం ప్రతి తెలుగువాడు ముందుకొచ్చాడు. ముఖ్యంగా యువత స్పందించడంతో అసాధ్యం అనుకున్నది సాధ్యమైంది. కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన సురేష్ కుమార్, పుష్పవతి దంపతులకు 2 పిల్లలు. వారి కుమార్తె పునర్విక శ్రీకి అరుదైన కోట్లలో ఒకరికి వచ్చే SMA టైప్ 1 వ్యాధి ఉన్నట్లు డాక్టర్లు గుర్తించారు. ఈ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ కోసం ఇంజెక్షన్ 16 కోట్ల రూపాయలు అవుతుందని చెబుతున్నారు. పేద కుటుంబానికి చెందిన సురేష్ కుమార్ అంత డబ్బులు ఖర్చు చేయాలని పరిస్థితి ఉంది. వెంటనే ప్రభుత్వాన్ని, అధికారులను కలిసి సాయం చేయమని కోరారు. ఆ తర్వాత ఈ విషయం తెలిసిన సోషల్ మీడియాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు రంగంలోకి దిగారు. చిన్నారి ప్రాణాలు కాపాడాలంటూ క్యాంపెయిన్ మొదలుపెట్టారు. విరాళాలు సేకరించి చిన్నారికి అవసరమైన డబ్బుల్ని సమకూర్చారు. చిన్నారి పునర్విక ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అని మనమంతా మనసారా కోరుకుందాం.